నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్। ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ పేట్ లాస్లో 7th డే అన్నమాట। ఆ రోజు డీటాక్స్ వాటర్ కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో 2 బిర్యానీ ఆకులు ముక్కలుగా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరాను కూడా వేసి ఉడకబెట్టాను అన్నమాట। ఇలా షాజీరాను బిర్యానీ ఆకును ఉడకబెట్టుకోవడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది। అలాగనే మన బాడీలో ఉండే ఫ్యాట్ అంతా కూడా కరగడానికి షాజీరా బిర్యానీ ఆకులు లవంగాలు చెక్క ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తాయి। అందుకే లేచిన వెంటనే ఇలా డీటాక్స్ వాటర్ తాగడం వల్ల మనకు డైట్ అనేది కూడా చాలా త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట। ఆ రోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కింద నార్మల్ దోశలు వేసానండి। ఈ దోశ పిండిలో ఒక క్యారెట్ని తురిమి వేసాను, అందుకే అక్కడక్కడ క్యారెట్ కనిపిస్తూ ఉంది। ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, ఇలా దోశలో ఇడ్లీలలో ఇలా కలుపుతూ ఉంటానండి। నేను క్యారెట్ని మిక్సీ పట్టైనా కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను తురుము కింద వేస్తానన్నమాట ఎప్పుడు కూడా। దోశలోకి బొంబాయి చట్నీ చేశానండి ఆ రోజు, ఇంకా అవే తిన్నానమాట, 2 దోశలు తిన్నాను। నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి కొద్దిగా అన్నము, ముందు రోజు చేసిన బెండకాయ పుల్లకూర ఫ్రిడ్జ్లో ఉంటే అదే వేసుకున్నాను, ఒక చిన్న జొన్న రొట్టె చేసుకున్నానండి, ఇంకా అదే తింటున్నాను లంచ్లోకి వచ్చేసి। వాటిలోకి కొద్దిగా మామిడికాయ చట్నీ కూడా వేసుకున్నాను అనమాట। ఇంకా లంచ్ వచ్చేసి 12:30-12కి ఫినిష్ చేస్తున్నాను అనమాట। ఇంట్లో ఏం చేశానో అవే తింటున్నానండి, నాకంటూ సపరేట్గా ఏం చేసుకోలేదు। జొన్న రొట్టె అంటారా, జొన్న రొట్టె ఇంట్లో వాళ్ళకు కూడా చేశాను, అదే నేను కూడా తింటున్నాను అనమాట। ఇంకా పగలు కాబట్టి కొద్దిగా అన్నం పెట్టుకున్నాను, నైట్ అయితే అది కూడా పెట్టుకోనండి। ఇంట్లోకి వచ్చేసి బొప్పాయి పండు 4 నేరేడుకాయలు తింటున్నాను। ఇలా ఫ్రూట్స్ తినడం వల్ల మనము విటమిన్స్ మినరల్స్ అన్నీ అందుతాయన్నమాట। ఇంకా అందుకే స్నాక్స్ కింద ఆల్మోస్ట్ ఫ్రూట్స్ తింటానండి, ఇంకా ఏమీ తిననమాట। 8th క్లాస్లో ఫస్ట్ వీకే కాబట్టి నేను అన్నం కొద్దిగా మానేయకుండా ఉన్నానండి। మనం స్టార్ట్ చేసిన వెంటనే అన్నం మానేస్తే మన బాడీ మన డైట్కి సహకరించదనమాట, అందుకే నేను మానేయకుండా కొద్దిగా తింటున్నాను। ఇంకా నేను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3 గిన్నెల్లో మీగడను పెన్నలాగా పడుతున్నానండి। చాలా రోజుల నుండి ఈ మీగడ అలాగే ఉంచానండి 3 గిన్నెల్లోకి। ఒకరు సబ్స్క్రైబర్ అడిగారనమాట నేను చాట్లో పెట్టిన వీడియోకి, అక్క ఫుల్ వీడియో పెట్టచ్చు కదా అని, అందుకోసమే ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను। 3 గిన్నెల్లో మిగిలిన ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని మిక్సీలో వేసుకున్నానండి। మిక్సీలో వేసుకున్న వెంటనే మనం కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి, నేను ఆ గిన్నెలోనే తొలిపి వాటర్ వేస్తున్నాను। ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే మనం ఈ మీగడను పట్టకూడదండి, అది ఫ్రిడ్జ్లో నుంచి చల్లారిన తర్వాత మార్నింగ్ తీసినామంటే ఆఫ్టర్నూన్ కల్లా మనకు కరుగుతుంది, అప్పుడు వెన్న అనేది మనకు త్వరగా పడుతుంది అనమాట। మనం తీసిన వెంటనే వెన్న పడితే మిక్సీలో రాదనమాట, అందుకోసం అనేసి మార్నింగ్ తీసి పెడితే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా మనకు కరుగుతుంది, వెన్న అనేది బాగా ముద్దలాగా వస్తుంది। చూడండి నేను ఫస్ట్ ఒక తిప్పిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా తిప్పేయడమే। ఒక్కసారి అట్లా తిప్పేస్తే మనకు వెన్న అనేది పర్ఫెక్ట్గా ముద్దలాగా వస్తుంది। చూడండి ఎంత ముద్దలాగా వచ్చిందో। మిక్సీ పట్టడం చాలా ఈజీగానే పట్టొచ్చండి, కాకపోతే అవి వేసుకోవడము ఆ దిడ్డు అదంతా కొంచెం కష్టంగానే ఉంటుంది। మనము ఆ మీగడనంతా పట్టుకునేటప్పుడు దిడ్డుగా అవుతుంది కాబట్టి చేతులకి కొంచెం చిరాకు వస్తుంది। చూడండి నేను మళ్ళీ నెక్స్ట్ గిన్నె వేస్తున్నాను, నేను అప్పటికప్పుడు పట్టుకోవచ్చు, కాకపోతే నేను అంతా ఒకేసారి పట్టి ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటాను అనమాట। అప్పుడు మనకు నెయ్యి అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ మొత్తంలో ఆ నెయ్యి అనేది నెల రోజులు అలా స్టోర్ చేసుకోవచ్చు। మనం అప్పుడు ఒక గిన్నె పడుతూ ఉంటే ఆ గిన్నెలన్నీ కడుగుతూ ఉంటే నాకు ఇలానే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది, అందుకే నేను ఇలానే చేసుకుంటాను। చూడండి అన్ని గిన్నెల్లోని మీగడను పెన్నలాగా పట్టేశాను, అంతా కూడా ఇంత మొత్తంలో నాకు వచ్చేసింది। చూడండి ఎంత వెన్న వచ్చిందో చూడండి, 3 గిన్నెల్లో నేను తీసి పెడితే నేను పెరుగు మీద మీగడను మాత్రమే తీసి ఇలా వెన్న చేస్తూ ఉంటానండి, పాల మీద మీగడను ఎప్పుడు చేయలేదన్నమాట, అందుకోసమే చెప్తున్నాను। వెన్ననంతా పడిన తర్వాత ఇలా వాటర్లో వేసుకొని బాగా కడగాలండి, అప్పుడే మనకు వాటిలో ఉండే మీగడ లంప్స్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి, మనకు మడ్డి అనేది కిందికి వెళ్ళిపోయి వెన్న అనేది స్వచ్ఛంగా తయారవుతుంది। చూడండి నేను పైకి తేలిన వెన్ననంతా కూడా పక్కన గిన్నెలోకి తీసి పెడుతున్నాను।
వెన్ననంతా కూడా గిన్నెలోకి తీసి పెట్టేశానన్నమాట. చూడండి నీళ్ళన్నీ కూడా ఎలా వచ్చాయో. అలా రావడం వల్ల మనకు వెన్న అనేది స్వచ్ఛంగా తయారవుతుందన్నమాట. మళ్ళీ రెండోసారి కూడా వాష్ చేస్తున్నాను. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకోవడం వల్ల వెన్న అనేది స్వచ్ఛంగా తయారయ్యి మనకు నెయ్యి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా చెడిపోకుండా అలాగనే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చూడండి రెండోసారి కడిగినప్పుడు కొద్దిగా వాటర్ అంతా కూడా కొద్దిగా వైట్గానే ఉన్నాయి. ఇలా 2-3 సార్లు వాష్ చేస్తే మనము బాగా వెన్న అంతా కూడా స్వచ్ఛంగా తయారవుతుంది. చూడండి వాటర్ అంతా కూడా అంత ఎక్కువ మడ్డి లేకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనము ఫ్రెష్గా వచ్చిందనేసి నెయ్యిని కరగబెడుతున్నాను. అదే గిన్నెలో వెన్ననంతా వేసేసి నెయ్యిని చేస్తున్నాను అన్నమాట. చూడండి వెన్న అంతా కూడా నాకు ఇలా వచ్చింది. కొద్దిగా కరగంగానే ఇలా ఉడుకుతూ ఉంది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. అడుగంటేసి మనకు పైకి పొంగులాగా వస్తుందన్నమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. నేను అక్కడ ఒక స్టవ్ మీద వెన్నను కరగబెడుతుంటే ఒక స్టవ్ మీద చపాతీ చేస్తున్నాను. ఇలా 2 పనులు ఒకేసారి అయిపోతాయి అని చెప్పేసి. చూడండి చపాతీలు కూడా చేసేసాను. నైట్ డిన్నర్లోకి నేను చపాతీ తింటానండి. చపాతీ కానీ జొన్న రొట్టె కానీ ఇలా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఆ రోజు చపాతీ ముందు రోజు చేసిన బెండకాయ పుల్లగూర ఉంటే అదే వేసుకున్నాను. 1 గ్లాస్ మజ్జిగ కంపల్సరీగా తాగుతాను. ఇంకా నా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది అప్పటితో. ఇంకా నెయ్యి అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి వెన్న అంతా కూడా కరిగి నెయ్యిలాగా ఫామ్ అవుతుంది. ఇలా నెయ్యి కరగడానికి చాలా టైం పడుతుందండి. నేను 6:30-7కి పడితే 8:30 అయిందనమాట నాకు నెయ్యి తయారవడానికి. నెయ్యి ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా పూసలా రావడానికి నెయ్యి కరిగింది, బాగా తయారయ్యింది, స్మెల్ వస్తుంది, స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా మనము కొద్దిగా బెల్లం పొడిని యాడ్ చేయాలండి. బెల్లం పొడిని కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు నెయ్యి అనేది పూసలాగా ఫ్రెష్ ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటుందండి. నెయ్యి గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. ఈ టిప్పు మర్చిపోకుండా మీరు కూడా పాటించండి. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా నెయ్యి అంతా కూడా నేను వడగడుతున్నాను. చూడండి నెయ్యి ఎంత గుమగుమలాడుతుందో, అంత స్వచ్ఛమైన నెయ్యి అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. నెయ్యి చేసిన రోజు ఇల్లంతా కూడా నెయ్యితో నిండిపోతుందండి. చూడండి నెయ్యినంతా కూడా వడగట్టేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదండి నెయ్యి అనేది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.